గంజాయి డ్రగ్స్ మత్తులో పడి యువత భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని ఈగల్ చీఫ్ రవికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో పేరుతో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. అలాగే డ్రగ్స్ గంజాయి కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తుందని రవికృష్ణ తెలిపారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టం గురించి యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామంటున్న ఈగల్ చీఫ్ రవికృష్ణతో మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. సైకిల్ తొక్కు బ్రో అంటూ కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఏదైతే సంబంధించి అసలు ఈ సైకిల్ తొక్కు బ్రో అనే కాన్సెప్ట్ ఏంటి అనేది మాట్లాడటానికి ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే దాని కార్యక్రమం ఏర్పాటు చేసి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం మొదలుపెట్టింది. అదేవిధంగా ఫిట్ ఇండియాలోని ప్రతి ఒక్కళ్ళు కూడా, దేశ పౌరులందరూ కూడా ఫిట్ ఇండియా ద్వారా సైకిల్ తొక్కాలని చేసి ఒక కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో. విద్యార్థులందరూ కూడా డ్రగ్స్ వల్ల వచ్చే పరిణామాలు, దానివల్ల వచ్చే దుష్పరిణామాలు అన్నీ కూడా అబ్జర్వ్ చేయాలని, అదేవిధంగా ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే ఇంకా వాళ్ళు సుమారుగా 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష, పాస్పోర్ట్ రాదు, వాళ్ళకి ఏ ఉద్యోగాలు రావు. అదేవిధంగా వాళ్ళ CCTNS పోర్టల్లో వాళ్ళ పేరు నమోదు అవుద్ది, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డ్రగ్స్ దేశ భద్రత కూడా సంబంధం ఉంది. కాబట్టి దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ని ముట్టుకోరని చేసి క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఉద్దేశం 70 లక్షల మంది విద్యార్థులు కూడా చాలా పటిష్టంగా తయారవ్వాలి, అదేవిధంగా శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవ్వాలి, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని ప్రత్యేకంగా ఈగల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి సమాచారం ఉన్నా 1972 కాల్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, పూర్తిగా ఈ MDM డ్రగ్ అనేది ఎక్కువగా గుంటూరు జిల్లాలో వస్తూ ఉంది. ఏంటి అసలు MDM డ్రగ్ ఎందుకని గుంటూరు ఎక్కువగా వస్తుంది, ఏంటి అసలు దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇది మెత్ అని చెప్పేసి మనకి MDMA డ్రగ్ కొన్ని కేసుల్లో మేము పట్టుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా బెంగళూరు నుంచి కొంతమంది స్మగ్లర్లు మన ఇక్కడికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వెళ్ళి అక్కడ 10 గ్రాములు 15 గ్రాములు అట్లా కొనుక్కోవడం జరిగింది. ఆ కేసును కూడా పూర్తిగా ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ ఎస్టాబ్లిష్ చేస్తున్న దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి కేసులన్నీ కూడా సంఘటితంగా వీళ్ళు వెనకాల ఎవరున్నారని కూడా మేము నెట్వర్క్స్ అన్నీ కూడా బ్రేక్ చేస్తున్నాం. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే గంజాయి కేసులకు సంబంధించి కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఇటు విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఎక్కడా కూడా విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కూడా చెప్తా ఉన్నారు. అయితే గంజాయి అమ్మినా లేదంటే సేవించినా కానీ కఠినమైన శిక్షలు ఉంటాయి. వీరిపై PD యాక్ట్ కూడా నమోదు చేసేటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఈగల్ చీఫ్ IG ఆకే రవికృష్ణ తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.